మా పవన్ కళ్యాణ్ సో సినిమా ఎలా అనిపించిందండి మీకు హరిహర వీరమల్లు? అదే అండి చెప్తున్నాం, సినిమా అయితే సూపర్ ఉంది. నెగిటివ్ కామెంట్స్ నమ్మకండి. అంటే ఫస్ట్ హాఫ్ కనే ఓకే, సెకండ్ హాఫ్ స్లో ఉంది. సెకండ్ హాఫ్ ఏమైందంటే స్టోరీ పరంగా కొద్దిగా స్లో అవుతుంది, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. నెగిటివ్ కామెంట్స్ నమ్మకండి. సినిమాలో హైలైట్స్ ఏమున్నాయి, మైనసెస్ ఏమున్నాయి? హైలైట్ అంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ హైలైట్. స్టార్టింగ్ నుంచి హైలైట్, ఆయన పేరు పడితే హైలైట్. స్టార్టింగ్ నుంచి హైలైట్, సినిమానే హైలైట్. ఇంకా హైలైట్ చెప్పడానికి ఏముంది, సినిమా సూపర్ ఉంది. నెగిటివ్ బీజిఎం కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? బీజం అయితే గూస్ బంప్స్ అండి. బీజం కిరవాణి గారు న్యాయం చేశారు. సినిమా కూడా చాలా బాగుంది. ఏమంటే సెకండ్ స్లోగా అనిపించింది సెకండ్ హాఫ్ అంటున్నారు. లేదు, కొద్దిగా స్లో ఉంది. స్టోరీ పోవాలంటే కొద్దిగా స్లో అవుతుంటుంది, కామనే. కానీ ఓవరాల్ సినిమా అయితే సూపర్. మార్షల్ ఆర్ట్స్ కూడా చూపించారు కదా మూవీలో, మరి ఎలా అనిపించింది? ఫైట్స్ అసలు మాకి తమ్ముడు రోజులు గుర్తొచ్చినాయి. చిన్నప్పుడు తమ్ముడు సినిమా చూసినప్పుడు ఆయన చేతులు పెట్టి రియల్ స్టన్స్ ఎలా చేస్తాడో మళ్ళీ ఆ స్టన్స్ గుర్తొచ్చాయి మాకు. చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన డిప్యూటీ సీఎం ని చూస్తున్నాం కదా, మీకు ఎలా అనిపించింది? ఇంకా అల్లది వెళ్తున్నట్టుంది. ఇంకా ఆయన చూస్తుంటే చేతులు అయితే మొక్కలు అంతే. అంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మూవీ చూసారా, స్టోరీ పరంగా చూస్తున్నారా మూవీని? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చూసాను, మూవీగా కూడా చూసాను. నేను టీఎఫ్ఐ లవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సినిమా ప్రకారమే సినిమా బాగుంది అంతే. సో ఒక నిమిషం, బీజిఎం కానీ లేదు అంటే హీరోయిన్ యాక్టింగ్ అని ఎలా అనిపించింది? హైలైట్ అండి, హీరోయిన్ హైలైట్. నిధి అగర్వాల్ చూస్తుంటే కూడా మంచిగా అనిపించింది. పవర్ స్టార్ హైలైట్. బాబీ డోల్ కూడా మంచి యాక్టింగ్ చేసిండు. పుష్ప 2 కలెక్షన్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? ఆ పుష్ప గిష్ప మనకి సెట్ కాదండి. మనం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.